నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లాలో 1.12 కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్ నగేష్. అనుచరులు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలో గ్రామ సచివాలయ భవన నిర్మాణం. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ కార్యాలయంలో సమయపాలన పాటించని సిబ్బంది. సేవల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు హర్షం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ పార్టీ నేతలు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో చేప పిల్లల పంపిణీ. అందజేసిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, మెదక్ జిల్లాలో ఓ భూ వివాదం కేసులో 1.12 కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్ నగేష్ అనుచరులు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామానికి చెందిన రైతు మూర్తికి పొలానికి ఎన్ఓసీ కోసం 1,12,00,000 రూపాయలు డిమాండ్ చేశారు. గత నెలలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి రిటైర్డ్ కావడంతో ఇన్ఛార్జిగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కొనసాగుతున్నారు. అడిగేవారు లేకపోవడంతో నగేష్ ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. భూమి విషయంలో ఫోన్లో నగేష్ మాట్లాడిన వాయిస్ రికార్డులు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 12 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలో గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ హరిచంద్రారెడ్డి, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ అశోక్, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎస్ఐ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ కార్యాలయం అంటేనే గ్రామాలకు, మండలానికి ఎంతో ప్రాముఖ్యత గల కార్యాలయం. అయితే సమయానికి వచ్చి ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు సమయపాలన పాటించకుండా విధులకు హాజరవుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటలైనా అధికారులు ఎవరూ లేకపోవడంతో సేవల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. लेटर ఏం చేస్తుంటారు? ఎన్ని గంటలకు మీ డ్యూటీ? బస్ లేట్ ఏ ఊరు చేస్తారు మీరు? కర్నూలు చేస్తారా? ఐదు ఎకరాలు 89 సెంట్లు ఉండింది. 11 ఎకరాలు చేసినారు. విఆర్ఓ నాగేంద్ర సారు, తలారి కళ్యాణ్ నాయుడు, తలారి ఈరన్న వాళ్ళు ముగ్గురు కలిసి నేను మా పెద్దనాన్న వాళ్ళతో డబ్బులు తిని మాది 6 ఎకరాలు మోసం చేసి వాళ్ళకి చేపించినారు. మేము నిన్న వచ్చి అడిగితే చేస్తామంటున్నారు, పట్టించుకోవడం లేదు.
అందుకని కేసు పెట్టడానికి వచ్చినాము. ఇప్పుడు ఇక మరో మేడం అడిగితే వీళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ దగ్గరకు వచ్చినా కూడా ఇప్పుడు టైం ఏంటండి? అధికారులు వచ్చినారా? ఎవరు రాలేరు సార్. ఇంకా టైం 11 అవుతుంది సార్. ఇప్పుడు మీ పేరు? నా పేరు హరికృష్ణ సార్. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన రంగనాథ్ శెట్టి భార్య భాగ్యలక్ష్మికి 6 ఎకరాల పొలం ఉంది. అయితే ఆ పొలాన్ని తమ వారసులైన 3 కుమార్తెలు హేమావతి, పద్మజ, శ్రీలక్ష్మిలకు పంచి ఇచ్చారు. అయితే వారు స్థానికంగా ఉండకపోవడంతో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది వారి పేరు మీద మార్చుకున్నారు. భూమి హక్కుదారులు ఆన్లైన్లో వివరాలు చూసుకోగా వారి భూమి రెవెన్యూ సిబ్బంది పేర ఉండడంతో అవాక్కయ్యారు. బాధితులు ఫిర్యాదు చేయగా ఇన్ఛార్జి తహసీల్దార్ శ్రీదేవి తనకేమీ తెలియదని విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇలాంటి అక్రమాలు ఇంకా ఎన్నో బయటకు రానివి ఉన్నాయని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితులు కోరుతున్నారు. నేను ఈ పద్మజ, వైఫ్ ఆఫ్ ఈ విజయ్ కుమార్, డాటర్ ఆఫ్ రంగనాథం. ఈ ప్రాపర్టీ బిలాంగ్స్ రంగనాథం శెట్టిది. ఇది మా నాన్నగారికి వాళ్ళ తాతగారిది. ఆమెకి నాన్నగారు ఇన్నెబిలిటీలో ఉన్నందుకు అమ్మ పేరుతో ట్రాన్స్ఫర్ చేశాము. అమ్మ ఇన్నెబిలిటీ అయినప్పుడు ఇంకెలాగో మేము 3 ఆడపిల్లలే వాళ్ళకి, ఇంకా మా 3కి ఎలాగో ఇవ్వాలి కదా అని మాకు 3కి పసుకుంకుమ కింద 2 ఎకరాలు చేశారండి. మేము దీన్ని 13లో చేసుకున్నాం. 2013లో చేసుకున్న తర్వాత 2 సార్లు సబ్సిడీ పడింది. నాన్నగారి టైంలో కూడా సబ్సిడీ వేరే వాళ్ళ పేరుతో వేయించుకున్నారు. అయినా మేము డిమాండ్ చేయలేదు. అప్పుడు మోసం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మొన్న మాకు న్యూస్ వచ్చింది. ఇది జూన్ 18, 2020లో వేరే వాళ్ళ పేర్లో అయింది. మేము అప్పుడు 1B వేసకపోతే మా పేరుతో ఏమీ లేవు. వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళ పేరులో ఉంది, మా దగ్గర ఉంది. అది 1B ఉంది, వేరే వాళ్ళ పేరుతో ఉండేది. దాన్నే మేము ఇప్పుడు అడగాలని వెళ్తున్నామండి ఎంఆర్ఓ ఆఫీస్కి. వాళ్ళు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్నామని చెప్పి తెలిసింది. మాకు హెల్ప్ చేసిన వాళ్ళే ఇట్లా చేస్తున్నారో, మళ్ళీ ఎవరు చేస్తున్నారో మాకు ఇది వాళ్ళ డాక్యుమెంట్స్ ఏం పెట్టి చేయించుకున్నారనేదే కావాలండి మాకు. వాళ్ళు ఇంకా బ్రాడ్గా ఉంది. మీ ఫేస్ కంప ఈ సర్వే నంబరు ఇది మాదండి. ఇప్పుడు 1B తీపిచ్చకపోతే వీళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళ పేర్లే వస్తున్నాయండి. అందుకని మేము ఇంకా అడిగేది వీళ్ళని అడగాలి. ఇక్కడే మోసం జరిగితే ఎక్కడికి వెళ్ళాలి? అందుకనే మీరు ఏం చేయాలనుకున్నారని అడగడానికి వచ్చినామండి. మా ల్యాండ్స్ మాకు కావాలండి. మాది యాన్సిస్టర్ ప్రాపర్టీ. వాళ్ళ పేర్లు మా అమ్మ నాన్న పేర్లకి మ్యాచే కాదు. వాళ్ళంతా ఫక్రుద్దీను అది ఇది అని ఉంది. మా నాన్నగారి పేరు రంగనాథం శెట్టి, భాగ్యలక్ష్మి. మా నాయనకి ఏం కీపులు లేరు, ఎవ్వరు లేరు. అయినా ఎలా చేస్తారు ఇలా? అందుకని మేము న్యాయం అడిగేకి వచ్చినాం. మేము న్యాయం అడగడానికి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చాం. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. పాత రెవెన్యూ చట్టాన్ని రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తేవడం పట్ల రైతులకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డెం వీరమోహన్ రెడ్డి, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ దిరిశాల ప్రమీల, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు ఇలా కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నారు. నిన్ననే రెవెన్యూ చట్టం మీద ప్రక్షాళన చేయాలని, సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పేసి గత కొంతకాలంగా దీని మీద అధ్యయనం చేస్తున్నారు. దీన్ని
మొన్న జరిగిన అసెంబ్లీ సాక్షిగానే వారు ప్రకటన చేయడం జరిగింది. ఇవాళ విఆర్ఓ వ్యవస్థని రద్దు చేయటం, అంతేకాకుండా రద్దు చేయటమే కాకుండా రెవెన్యూలోనే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ పడి ఉన్నటువంటి ఫైల్స్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయడం కోసం మొత్తం ఇవాళ రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ మొత్తం కలెక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకొని దీని మీద ఇవాళ రేపట్లో దీని మీద చట్టాన్ని రూపొందిస్తున్నారు. సమగ్రమైన చట్టం వచ్చి ప్రజలకి మరింత చేరువలో వస్తుందని చెప్పేసి, ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టి రైతుకి అనేక రకాలైనటువంటి మేలు చేయడం కోసం మన టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మీరు దాంట్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పీర్జాదిగూడ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కొర్రా శివకుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రి మల్లారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషమైన రోజు ఈరోజు. మన కార్మిక శాఖ మంత్రులు, గౌరవనీయులు పెద్దలు మరి మల్లారెడ్డి గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు గిఫ్టే అనుకుంటా నన్ను ఈ విజయవాడ కార్పొరేషన్ అధ్యక్షులు చేసి మరి ఆయన వేడుకలు జరుపుకునే విధంగా మాకు అవకాశం కల్పిన మల్లారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయనకు హ్యాపీ బర్త్డే అని తెలియజేస్తున్నాం కార్పొరేషన్ తరఫున. ఈరోజు ఈ పిర్జాదిగూడ గ్రామంలో మున్సిపాలిటీలో కనీవిన రీతిగా ఆనాడు మేము కష్టపడ్డ ఫలితమే ఈనాడు టీఆర్ఎస్ బలోపేతం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో మరి చామకూర మల్లారెడ్డి గారి నాయకత్వంలో ఎంతో కృషి చేసి మెజార్టీ సీటు సాధించి ఈనాడు ఈ కార్పొరేషన్ టీఆర్ఎస్ పక్షాన ప్రవేశం చేసుకున్నాం. మిగతా 4 కార్పొరేటర్లు ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండేవారు. వారు కూడా మరి మా డిప్యూటీ మేయర్, అదేవిధంగా మా మాజీ ప్రధాన కార్యదర్శి కుచియాలు, మరి మంత్రి మల్లారెడ్డి గారు అందరూ కూడా కృషి చేసి కూర్చొని సంపర్కులు జరిపి మరి వారి నలుగురిని కూడా టీఆర్ఎస్ కడవ కప్పి ఇవాళ పిర్జాలు కూడా వేరే పార్టీ లేకుండా చేసిన మల్లారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి ఈనాడు ఈ సెలబ్రేషన్ జరుపుకోవాలన్నప్పుడు తమ్మి ఎక్కడున్నాం అని చెప్పంటే అన్న 5 నిమిషాలు వస్తున్నారు చెప్పండి. డిప్యూటీ మేయర్ గారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కార్పొరేటర్లు బచ్చరాజు గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా పోచయ్య గారు, మరి శ్రీధరెడ్డి గారు, మహిళావతనులు, ఇంకా జిలాని పాష గారు, మహేష్ గారు, నాగరాజు గారు, లక్ష్మారెడ్డి గారు, కొల్దూరు మాజీ అధ్యక్షులు కొల్దూరు కుమార్ గారు, మరి మిత్ర బృందం అందరూ కూడా విచ్చేసిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొకసారి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో వీఆర్ఓలను రద్దు చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెవెన్యూ చట్టానికి స్వాగతిస్తూ మరి కేసీఆర్ గారికి ఈ చౌటుప్పల్ మండలం తరఫుకెళ్ళి మొత్తం ఈ మన రైతుల తరఫుకెళ్ళి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి పాలసీ తీసుకున్నాడు. ఆ పాలసీని కూడా అందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈరోజు పాలతోటి మరి కేసీఆర్ గారికి ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చినందుకు ఆ పాలతోటి అభిషేకం చేసి వారికి మంచి స్వాగతం పలుకుతూ ఉన్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారని అందరూ అర్చిస్తూ ఉన్నారు. ఈ చౌటుప్పల్ మండలం ప్రజలందరూ కూడా పార్టీ తరఫుకెళ్ళి కూడా అందరూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ యువజన విభాగానికి చెందిన ఎస్కే సాబీర్ హన్మకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. వారి కుటుంబానికి టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, యువ నాయకులు రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, 16వ వార్డు కౌన్సిలర్ వేల్పుకొండ రాజు, 4వ వార్డు కౌన్సిలర్ శీలం రాంబాబు, మిత్రా క్లబ్ అధ్యక్షులు చుక్క అనిల్ పాల్గొన్నారు. అందరూ ఉన్నారమ్మా, వీళ్ళందరూ ఈ ఏరియా అందరికి సంబంధించిన అందరూ ఉన్నాం. మీరు ఒక ఫోన్ చేసినా కానీ మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు, మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ ఏ ఇబ్బంది కదా పని చేసుకుంటే చిట్టి లేదు అని చెప్తే పేరు వద్దంటాడు. పేరు కాకుండా మట్టేసుకోకుండా చదువుకున్న చిన్నప్పటి కానీ మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ భగవంతుని విషయం మీకు ఏం కావాలన్నా సాయం చేపిస్తామమ్మా. ఆ మెంబర్షిప్ కూడా ఉన్నది కదా, అది పార్టీ ద్వారా కూడా పట్టు అమ్మాయి మేము అందరం బాధపడతాం. ఏ కష్టం వచ్చినా కానీ నేను చూసుకుంటాను. అందరూ ఉన్నారమ్మా, వీళ్ళందరూ ఈ ఏరియా అందరికి సంబంధించిన అందరూ ఉన్నాం. మీరు ఒక ఫోన్ చేసినా కానీ మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు, మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ చిన్న ఇబ్బంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ మరియు 17 సంచార జాతుల్లో ఒకటైన ఓర్డు కులస్తుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ జాతిని బీసీఏలో కలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మండల టీఆర్ఎస్ నాయకులతో కలిసి అంబేద్కర్ చౌక్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరాడు బ్రహ్మానందం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుని 9,840 కుటుంబాల్లో వెలుగులు నింపారని తెలిపారు. చరిత్రలో ఈ నిర్ణయం ఒక గొప్ప నిర్ణయంగా మిగిలిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాదవ్ రమేష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు మన రాష్ట్రంలో సంచార జాతులు అంటే ఇప్పటి వరకు వాళ్లకు ఏ రకంగా సుఖ ఎస్సీ ఎస్టీ ఏ రకమైన వారికి లేని వారికి ఈరోజు వాళ్ళు 17 కులాలకు సంచార జాతులకు ఈరోజు బీసీ కమిషన్ను ఏర్పాటు చేసి మొన్ననే మన బీఎస్సీ కమిటీలో మాట్లాడి మన క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారిలో 17 కులాలలో 14 కులాలకు బీసీఏలో చేర్పిస్తూ మిగతా 3 కులాలను బీసీడీలో చేర్పిస్తూ వారికి న్యాయం చేస్తూ వారికి ఒక సమాజంలో గుర్తింపు రావాలని వారికి ఈరోజు మన రాష్ట్రంలో 9,843 కుటుంబాలకు ఈరోజు ముఖ్యమంత్రి గారు 73 గత 75 సంవత్సరాల్లో ఎవరు తీసుకోని నిర్ణయం. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్ని పార్టీలు వచ్చినా ఇప్పటి వరకు ఎవరు న్యాయం చేయలేదు. కానీ ముఖ్యమంత్రి ఆయన సూద్భావంతో ఆయన అందరినీ నాకు కుల మత భేదం లేకుండా నా తెలంగాణ ప్రజలు అందరూ సుఖ శాంతులతో ఉండాలని, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. మరొకటి విషయం, మన రైతులకు ఈరోజు మన రైతు గత 75 సంవత్సరాలు గడిచిన మా కులాలకు ఎటువంటి సదుపాయం కానీ అసలు అయితే మాకు మా పిల్లలు చదువుకోవాలంటే ఏ మంచి స్థాయికి చేర్చాలంటే మెయిన్ ఎడ్యుకేషన్కి కావాల్సింది అంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్. అందులో మా పిల్లలకు అస్సలకే లేని పరిస్థితి అనేది ఇది ఒకటి. మేము అందుకే ఎక్కువ శాతం మా కులము వెనుకబడి ఉంది. మా ఓడు కులము ఎంత కష్టపడి పైకి వస్తుందంటే ఇక అది చెప్పరాని పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఎంత కష్టపడతామో. అయినా కానీ
75 సంవత్సరాలు గడిచినా మాకు ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు అండగా నిలవలేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని రాజకీయాలు వచ్చినా కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ పార్టీ కానీ మాకు అసలుకి ఇప్పటి వరకు అండగా నిలబడలేదు, మాకు ఏ సహాయం చేయలేదు. అయినా కానీ మేము గత 2014 నుంచి మా ఉద్యమం స్టార్ట్ చేసినాము. మా కులం కావాలి, మాకు కులం కావాలని ప్రతి నిధుల దగ్గర వెళ్ళాము, ప్రతి ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాము. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతులకు, ప్రజలకు సరైన న్యాయం జరిగే విధంగా చూడడమే ధ్యేయంగా రెవెన్యూ వ్యవస్థలో మార్పు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రైతులు ఎన్నో కష్టాలు పడి కొన్నటువంటి భూములను తమ పేరుపైన చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడేవారన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం చాలా సంతోషదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఈరోజు మన అసెంబ్లీలో రెవెన్యూ చట్టం బిల్లు ప్రవేశపెట్టడం జరిగినది. దానికి మేము రైతుల పక్షాన భైంసా టీఆర్ఎస్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ రెవెన్యూ వ్యవస్థలో ఈ విఆర్ఓ వ్యవస్థ ఎంత క్షీణంగా మారిందంటే ప్రతి ఒక్క రైతుకు ఒక పాండి కావాలన్నా, ఒక వన్మి కావాలన్నా, ఒక పాస్బుక్ కావాలన్నా, ఏది కావాలన్నా డబ్బుల వ్యవస్థ అయిపోయింది. దాని కొరకు మా కేసీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఈ రోజు నుండి మా భైంసాలో కానివ్వండి, మా ముజోల్ తాలూకాలో కానివ్వండి, ప్రతి ఒక్క రైతుకు రైతు బీమా కానివ్వండి, రైతు బాంధు కానివ్వండి, మరియు రైతు పక్షాన రైతు రుణమాఫీ కానివ్వండి, ప్రతి ఒక్క స్కీమ్లు తెలంగాణ గవర్నమెంట్ మంచి పథకాలు ఇచ్చింది. కాబట్టి ఈ పథకాలు పబ్లిక్ మంచి అందుతున్నాయి, రైతులకు అందరికి లబ్ధి పొందుతున్నాయి. అదేవిధంగా ఈ వ్యవస్థ రద్దు చేస్తే రైతులకు మంచి లబ్ధి పొందుతుందని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం పట్ల అందరు కట్టుబడి ఉంటారు. ఈ రోజు మేము అందరం భైంసా టౌన్ టీఆర్ఎస్ పక్షాన మేమందరం కేసీఆర్ సీఎం గారికి పాలాభిషేకం చేయడం జరిగినది. అదేవిధంగా మంత్రివర్యులు ఇంద్రకరణ్ గారికి మరియు మా ముదోలు స్థానిక ఎమ్మెల్యే విఠలరెడ్డి గారికి గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గజ్వేల్, వర్గల్ మండలంలోని పలు గ్రామాలకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి చేతుల మీదుగా 4,23,450 చేప పిల్లలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ మల్లయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండే మధు, వర్గల్ ప్యాక్స్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మండల ప్రెసిడెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చేపల పంపకానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ గారు, మండలాధ్యక్షులు అమరావతి గారు, ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన సంగతి మనకు తెలుసు. ఈరోజు అన్ని వర్గాల, అన్ని కులాల ప్రజలకు వారు సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. ఆ భాగంగానే ఈరోజు మన చెరువులు కూడా ఆ భగవంతుని దయ వల్ల, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చూపు వల్ల, గౌరవ మంత్రివారి హరీష్ అన్న గారి నేతృత్వంలో సిద్దిపేట జిల్లాలో మన కొండపోచమ్మ సాగర్ ద్వారా దాదాపుగా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 70% చెరువులు కూడా మత్తలు దుంకినాయి. అలాగే చెక్ డ్యాంలలో కూడా నీళ్లు కలకలలాడుతున్నాయి. కాబట్టి మన చేపల పెంపకందారులకు చేయూతనివ్వడానికి సమీకృత చేపల పెంపకం యొక్క భాగంగా ఈరోజు అన్ని మండలాల గ్రామాలకు ఈ ఉచిత చేపల పంపిణీ కార్యక్రమం చేయబడ్డది. తద్వారా ఈ యొక్క ఫిషరీస్ ఎవరైతే చేపలు పట్టుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి మన మంత్రివర్యులు, అలాగే మన ముఖ్యమంత్రి గారికి, మన జిల్లా యంత్రాంగానికి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.
కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తరుణంలో ఉట్నూరులో స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సింగారే భారత్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ సామ ప్రభాకర్ రెడ్డి, రైతు సమన్వయ జిల్లా నాయకులు కామెరి పోషణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన జగనన్న చేయూత పథకంలో లబ్ధి పొందడానికి తనకు అర్హత ఉన్న అనర్హురాలిగా ప్రకటించారని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలోని ఇంద్రన్ పల్లెకు చెందిన పెద్దక్క ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ వాలంటీర్, సచివాలయ సిబ్బంది రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా అధికారులు గ్రామ సచివాలయం సిబ్బందిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. జగనన్న పథకం నాకు అందలేదు. నీ వయసు ఎంత? నా వయసు 55. నీ ఎందుకు రాలేవన్నా? 10 ఎకరాల పొలం ఉందన్నారు వాలంటీరు. ఇది ఓకే అయిందనింది. మళ్ళీ పోయి అడిగితే మీకు 10 ఎకరాల పొలం ఉంది, ఉద్యోగస్తులు ఉన్నారు, కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, మళ్ళా ఎందుకు క్యాస్ట్ కడుతున్నారు అనింది. బండి ఉందనింది, 4 చక్రాల బండి. మాకు అవన్నీ అయితే లేవంటే లేదు, మీకు అవన్నీ ఉన్నాయని వచ్చింది. మీకు 10 ఎకరాల పొలము నీ పేరు మీద ఉందంటే నేను చెప్పింది. ఇద్దరు కొడుకులే అయితే ఇద్దరు మన రైతు పని చేస్తున్నారు. రైతు పని చేనులో చేసుకుంటారు, కూలిపోతారు, అట్లా చేస్తున్నారు. నా వయసు 55. జగన్ ఉన్నా కూడా నాకు ఏం అందలేదు, సేవిత పథకం పొందలేదు. నేను నమ్మి ఓటేసినందుకు జగన్ అన్న నాకు ఇవన్నీ చేపిస్తున్నాడు. ఎవరన్నా కానీ వచ్చి ఈసారి. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లాలో 1.12 కోట్ల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్ నగేష్. అనుచరులు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలో గ్రామ సచివాలయ భవన నిర్మాణం. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ కార్యాలయంలో సమయపాలన పాటించని సిబ్బంది. సేవల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు హర్షం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ పార్టీ నేతలు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో చేప పిల్లల పంపిణీ అందజేసిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.